దేవుని గణపరచదే ఉండాలి, దేవుని మహిమపరచదే ఉండాలి. కానీ ఈ పెదవులు ఏం చేయబడుతున్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాడను అంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. దేహములకు ద్వారం ఈ పెదవులే అయితే, ఈ పెదవులు అనగా ఈ దేహము దేవుని ఆలయం అయితే, ఇప్పుడు దేవుడు మనలోకుండా ప్రవేశించాలంటే, ఆయన మనలోకి రావాలి అంటే ఇప్పుడు మన పెదవులు ఏం చేయాలి? అపవిత్రంగా ఉండాలా? ఉదాహరణకు మందిరంలోకి మనం రావాలి అంటే తలుపులు తెరవబడాలా, ద్వారం తెరవబడాలా. ద్వారం తెరవబడకుండా మందిరంలోకి ఏ వ్యక్తి లోపలికి ప్రవేశించలేడు. ఒకవేళ ద్వారం దగ్గర అపవిత్రమైనవి అన్నీ ఉన్నాయి అనుకోండి, చెత్త చెతారం చండాల ఎత్తున పేరుకుపోయింది అనుకోండి, లోపలికి రాగలమా? రాజు గారు ఈరోజుగా బయట ప్రార్థన పెట్టండి, చాలా శుభ్రం చేస్తున్నాం, లోపలికి వెళ్దామా అంతే చెప్పేది. ఎక్కడ ఎందుకో ఆ పక్కన కుక్క చచ్చిపోతేనే తలుపులన్నీ వేసుకుని ఆరాధన చేసేటువంటి అంటే ఒక అపవిత్రత ఉన్న చోట దేవుడు నివాసం చేయగలడా? ఏమంటున్నాడు? అపవిత్రమైనవి నా పెదవులు, ఎందుకంటే నేను అపవిత్రమైన చెరుల మధ్యన నివాసం చేస్తున్నాను. అసలు అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత ఎలా చోటు చేసుకుంటుంది ఒక మనిషిని? అపవిత్రత ఎలా ఆ వ్యక్తిని ఆవరిస్తుంది? మాట చదవండి. లేవియా కాండము 5వ అధ్యాయం 4వ వచనం. లేవియా కాండము 5వ అధ్యాయం 4వ వచనం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసిన పని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపగా చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత ఆవిడ అపరాధి అనగా అపవిత్రుడవును. నేను చేస్తా, నేను ఉంటా, చావు పెట్టుకో. అపవిత్రత ఎలా చోటు చేసుకుంటుంది? మంచి కానీ చెడు కానీ నీ జీవితంలో వివేచింపగా, ఆలోచించకుండా, నీ జీవితంలో అది గ్రహించకుండా, ఒకవేళ చెడునే నువ్వు భావించి చెడునే ఒకవేళ ఆలోచనతో నీ జీవితాన్ని గడిపితే ఆ చెడే నిన్ను అపవిత్ర పరిచర్యగా తీసుకువెడుతుంది, అపవిత్ర పాలు చేస్తుంది. అపవిత్రత అనేది మనిషి దగ్గరికి 5 ద్వారా చోటు చేసుకుంటుంది. 5 ద్వారా చోటు చేసుకుంటుంది. వాటిలో ఒకటి నువ్వు ఒట్టు పెట్టుకునే దాన్ని బట్టి, నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి ఎట్లాగే బతుకుతా. అది మంచో చెడు నీకు తెలుసా? అది ఏది ఉపయోగకరం కాదో తెలుసా నీకు? అలాగే బ్రతుకుతానంటే బ్రతుకు, ఎవరికి నష్టం? అది నీ జీవితం, నీ ఇష్టం. నరకానికి పంపించుకోవాలనుకున్నావో పరలోకానికి పంపించుకోవాలని నీ ఇష్టం. అది ఓ సావుకునిగా దేవుని మాటలు అందించడం నా ధర్మం. అది మంచిగా స్వీకరించి దాన్ని అనుకూలంగా భావించుకొని దాని ప్రకారం బ్రతకాలనుకుంటే బ్రతుకు, లేదు దాని ప్రకారం బ్రతకకూడదని కూడా నిర్ణయం నీదే. ఎందుకంటే నిన్ను వెనకమాలు నువ్వు ఇట్టాగా బ్రతకాలి, నువ్వు ఇట్టాగా బ్రతకాలి, నువ్వు ఇట్టాగా బ్రతకాలని ఏ సేవకుడు చెప్పరు, కన్న తల్లిదండ్రులే చెప్పరు. ఒకసారి చెబుతున్నా, 2 సార్లు చెబుతున్నా, 3సారి చెబుతున్నా, 4సారి చెప్పను. తల్లిదండ్రులే 4సారి చెప్పరు అంటారు. భాష గారు చెబుతారు. అపవిత్రమైన ప్రజల మధ్యన ఒకవేళ నివాసం చేసి అపవిత్రమైన మాటలతో ఒకవేళ నీ జీవితాన్ని, నీ పెదవులను ఒకవేళ అపవిత్రపరుచుకునే స్థితిలో ఉండిపోతున్నామేమో. ఎందుకంటే ఈ దేహము దేవుడు విలువతో కొన్నాడు. విలువ లేకుండా ఈ దేహము దేవుడు కొనలా. తన అమూల్యమైన రక్తాన్ని నీ కోసం, నా కోసం దారపోసి కొన్నాడు. కొన్న ఈ దేహంలో ఉన్న ప్రతి అవయవం ఎవరికి తెలుసా? దేవుందే. అది నీది కాదు సుమా. నువ్వు అనుకుంటున్నావు ఈ దేహం నాదే, నేను ఉన్నానని. ఒకవేళ నువ్వు ఎక్కడున్నావు తెలుసా? అద్దింట్లో ఉన్నావు, నువ్వు గుర్తుపెట్టుకో. అద్దింలంటే గుర్తొచ్చింది. ఉన్న ఇంటికాడ ఉదయం పూట
లేకపోతే కాస్త 9 ఆ టైంలో లేచిన పాస్టర్ గారు కాస్త పరిచర్యలు వచ్చినప్పుడు కాస్త ఇల్లు వాళ్ళు ఊడుస్తూ అలవాటు. ఇప్పుడు అద్దెంటికి వచ్చాం. అద్దెంటికాడ ఎట్లా ఉండేది తెలిసిన పరిస్థితి. వేరే ఒక విశ్వాసంతో చెప్పానమ్మా, కాస్త ఉదయాన్న కాస్త వాకింగ్ కూడా పనికి వెళ్ళేటప్పుడు 4-5 గంటలకు వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు కూర్చొనిపోమా బయట రోడ్డు మీద కాస్త నీళ్ళు కొట్టుకోరా అని. ఓకేనన్నా అండి. 4 రోజులు చేసింది. ఆహా ఎంత హ్యాపీగా ఉన్నారనుకున్నా. 5 రోజులు చేసింది, 6 రోజులు చేసింది, 7 రోజులు చేసింది. ఇక ఇంటికి వెళ్ళాలి స్టార్ట్ చేసింది. ఏంటంటే భాష ఆపరేటర్ పెట్టుకుంటారా, భాష ఆపరేటర్ ఉంచుకోకూడదండి, దరిద్రం అండి అని చెప్పినట్టు ప్రారంభించింది. 3 గంటలకు రావడం ప్రార్థన నుంచి, 2 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా, రాత్రి 11 వరకు 3 గంటలకు వచ్చినా, 2 గంటలకు వచ్చినా ఆ టైంలో జీపీటీసీని పాస్టర్ రావడంలో మీ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే మన తెల్లారి కట్టి రిలీజ్ కూడా విన్నాము. అదే ఇక్కడ మన దేహము ఏంది ఎక్కడున్నామంటే మనము దేవుడు కొనుక్కున్నాడు. ఇది దానిలో మనం ఊపిరి ప్రాణం ఉంది చూసాం. ఇది అద్దెది, అంతేకాని సొంతం కాదు. నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని వాడు చేసుకోవడానికి, నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని నీ ఇష్టం నడిపించుకోవడానికి దేవుడు నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే ఆ గుర్తింపు నీలోకి వస్తుందో, ఆ భయం నీలోకి వస్తుందో, అప్పుడు నువ్వు నీ పెదవులతో కాదు, నీ దేహం అప్ టు బాటం, నీ దేహంతో ఏ తప్పు చేయాలన్నా భయపడతావు. అర్థమైందా? కనుక మన పెదవులు ఈ దినాన్ని అపవిత్రపరచబడుతున్నాయి. అంటే నీ పెదవులు అపవిత్రపరచబడుతున్నాయి అంటే కారణం ఏంటంటే అపవిత్రమైన ప్రజలతో ఉన్నావు. అపవిత్రమైన ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పుతారు, మాట మీద వాళ్ళు నిలబడరు. అవకాశం ఎటైతే, పరిస్థితులు ఎటైతే, జీవితం ఎటైతే, నడవడి ఎటైతే, విధానం ఎటైతే అటువైపు వెళ్ళిపోతారు. అలాంటి వారితో నువ్వు ఉంటూ, అలాంటి వారి మధ్య నువ్వు ఉంటున్నావు కనుక నువ్వేమవుతున్నావు? అపవిత్రపరచబడుతున్నావు. కనుక నీ పెదవులు కూడా అపవిత్రపరచబడుతున్నాయి. మనలో మనిషికి అపవిత్రత ఎలా అంటుతుంది అంటే మన దేహంలో పాదరక్షల ద్వారా అపవిత్రత అంటే తెలుసా మీకు? చాలామంది గుళ్ళు దగ్గర, చర్చిల దగ్గర రాగానే చెప్పులు వేసిపోతారు. అదేంటి అర్థం కాదు. అప్పుడు దాకా బాగా నొత్తాం, ఏడు రాగానే ఆడి పాతి వీళ్ళకి కొత్తలే అనుకుని తీసుకుంటా. మీకు చిన్న లాజిక్ చెప్తాను. పిల్లలు పిల్లలు ఒక రోజున నేను మందిరానికి చెప్పులు వేసి, మందిరానికి కాదండి, కొత్త చెప్పులు కొనుక్కున్నాను. బైబిల్ రీడింగ్లో ఉన్నాను, చెప్పులు వాడుకుంటూ ఉన్నాను. ఒక బ్రదర్ నాతో పాటు బైబిల్ రీడింగ్ చేసిన బ్రదర్ ఏం చేస్తారంటే, అన్న నేను ఊరికి వెళ్ళాలి, నీ చెప్పులు నాకు ఇవ్వన్నా, ఇల్లు చెప్తానులే అన్నాడు. అరే ఎందుకురా నీ అమ్మాయిగా తీసుకుపో అన్నా. లేదన్నా నాకు కావాలి అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఊరికి వెళ్ళాడు. వారం తర్వాత వచ్చాడు. సరే చెప్పులు అంటే ఇచ్చి అడగకూడదు, వద్దు అని అన్నాడు. ఇప్పుడు నాకు ఆ చెప్పులు తప్ప ఏరే గది. ఎందుకంటే అప్పటితో బైబిల్ రీడింగ్ చేసే టైంలో రూపాయి వెనకాల నుంచి సపోర్ట్ లేదు, ₹1 పంపించేవాడు లేదు. చదువుకున్నాను, ఆ బైబిల్ ట్రైనింగ్ వచ్చేస్తారని చెప్పేసి ఇంట్లో వాళ్ళు నన్ను బయటకు పంపించేశారు. ఒక సేవకుల దగ్గర నుంచి బైబిల్ ట్రైనింగ్ వచ్చాను. అక్కడ ఫుడ్ మొత్తం అకామిడేషన్ అంతా ఫ్రీయే కాబట్టి ₹1 వెనకాల సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఓ చెప్పులు కొనుక్కునే పొజిషన్ కూడా లేదు. ఆ టైంలో 2 చేతుల పైకి అయితే 2 వారాలు ప్రార్థన చేశారు. ప్రభా ఏంటయ్యా అడిగితే ఇచ్చాను కదా, చెప్పులు తీసుకుని ఇవ్వట్లేదు ప్రభా అంటే, ప్రభా అన్నాడు నీ అభ్యర్థులు కాదు గో అన్నాడు. అదేంటి ప్రభా అన్న? బైబిల్లో ధూళి అంటారు, కాళ్ళంత వచ్చింది ఏంటిది? లోకంలో ఏమంటారు? గాలి అంటే అర్థం ఏంటి చెప్పండి? అపవిత్రత, దెయ్యం. ఈ 2 ఏమవుతుంది తెలుసా? కాళ్ళం తప్పదు. అర్థమైందా? దీనినే సైన్స్ ఏం చెబుతుందంటే బ్యాక్టీరియా వైరస్ అనేది. అర్థమైందా? చెప్పులు గడప బయటే ఉండాలని ఎందుకంటారు చెప్పండి? రోడ్డు తిరుగుతాం, ఏ వైరస్ అంటిందో ఏ బ్యాక్టీరియా అంటిందో తెలియదు. లోపల పడతాం, సరాసరి ఆ చెప్పులు వేసుకుని షూ వేసుకున్నట్టు వచ్చేసి బెడ్ మీద ఇక్కడ పడుకుంటాం. ఆ బ్యాక్టీరియా వైరస్ నీకు కాదు, నీ పక్కన వాళ్ళకి అంటితే వాళ్ళ బలహీన లేదు, వాళ్ళ పంపిస్తుంది. దాన్ని ధూళి అంటారు. ఎవరైనా చాలామంది అఫీషియల్గా ఏం చేస్తారు తెలుసా? అసలు షూతోనే సరాసరి బెడ్ ఎక్కేస్తారు. అది ఫ్యాషన్. కానీ అక్కడ ఏమంటే తెలుసా? అపవిత్రత. అందుకనే పాదరక్షలు ఎక్కడ ఉండాలి? గడప బయట ఉండాలి. గడప బయట పాదరక్షలు ఉండి కాళ్ళకి ఏం కడుక్కోవాలి? కాళ్ళు
నీళ్ళతో కాళ్ళు కడుక్కుని లోపలికి కావాలి. ఎందుకని? నీళ్ళతో ఎప్పుడైతే కాళ్ళు కడుగుతావో దానిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ బయటికి పోయింది. అప్పుడు ఆరోగ్యకరమైన స్థితి నీకు నీ కాళ్ళతో పాటు నీ గృహంలోకి వచ్చింది. అందుకని నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు, బయటకు వచ్చినప్పుడు దీవించబడదు. అంటే లోపలికి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు దీవించబడడానికి నీ కాళ్ళంతా వీళ్ళ వైరస్ తీసుకుని వచ్చామనుకో. ఉదాహరణకు మన కరోనా టైం చెప్పాను కదా, బయటికి వెళ్ళిన వస్త్రాలు ఎక్కడ ఇచ్చేసారు? బయట ఇచ్చారా, లోపలికి తెచ్చుకున్నారా? బయటికి ఒకవేళ ఏ వస్త్రాలు అయితే తిరిగారో బయట బాత్రూమ్లు ఇచ్చేసి వాటిని వేడిలో పడేసి మరలా అక్కడ బట్టలు వేసుకుని మరలా లోపలికి వచ్చి ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు ఆ టైంలో. కనుక బాగా గుర్తుపెట్టుకోండి. అదేనండి, తెలుసు. కనుక బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కొన్ని సాంప్రదాయపరమైనవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అమెరికా ఉంది, అక్కడ బయట కాళ్ళు బయట చెప్పులు ఎందుకు తెలుసా? కొన్ని పాశ్చాత్య దేశాల్లో చెప్పులు బయట షూ, వాళ్ళు చెప్పులు ఎక్కువ వాడరు, షూవే వాడతారు. షూ కూడా, సాక్స్ కూడా వాళ్ళు ఎలా ఉంటుంది చాలా మందంగా ఉంటాయి సాక్స్ కూడా. ఎందుకంటే -డిగ్రీలో చలి చంపేస్తాడు. ఒకవేళ అక్కడ కానీ షూ తీసుకునే టయానికి ఆ చలికి అది బాడీ దెబ్బతింది. అందుకోసం సరాసరి మనం రూమ్లోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు వాటిని విడిచేస్తారు. మనకి దేవుడు అటు భాగ్య అంత ఇబ్బందికరమైన పరిస్థితిని దేవుడు కల్పించగా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దినాన్ని దేవుని వారి గురించి నా ప్రియ సోదరుడు, అపవిత్రత చెప్పుల ద్వారా వచ్చింది. ఒకవేళ నీ చెప్పుకోవడం కాజేసండి నీ అపవిత్రత వాడితో పోయిందనుకోండి, దేవుని స్తోత్రం చెప్పుకోండి. అంతే, అడుగు పట్టింది. ఏంటిది? నేను పోయి అడుగు పట్టింది, అంతే, ఏం బాగలేదు. మూడోది అపవిత్రత బట్టల ద్వారా ఇచ్చింది. తెలుసా? అపవిత్రత బట్టల ద్వారా ఉంటుంది. వేరే వాళ్ళు బట్టలు వేసుకున్నారు. బైబిల్లో ఏలియా పై నుంచి ఒక అభిషేకపు వస్త్రము ఎవరి మీద దిగి వచ్చింది? ఎలీషా పైకి వచ్చింది. అర్థమైందా? అభిషేకపు వస్త్రము ఎలీషా పైకి వచ్చింది కనుక ఎలీషా కూడా ఒక బలవంతుడిగా మార్చబడ్డాడు. అదే ఒక అపవిత్రుడి దగ్గర నుంచి మరో అపవిత్రమైన బట్టలను ధరిస్తే నువ్వు కూడా అంతే, ఆడ అభిషేకం నీకు దిగింది అంతే, ఏం లేదు. అర్థమైందా? అపవిత్రత నాలుగవదిగా దేని ద్వారా అపవిత్రత వచ్చింది తెలుసా? దేహం ద్వారా ప్రారంభించబడింది అపవిత్రత. ఐదవది అపవిత్రత నీ చెవి వినికిడి ద్వారా ప్రారంభించబడింది అపవిత్రత. ఏమిటో తెలుసా? రోడ్డు వెళ్తా ఉన్నాం, ఆడ బూతులు తిట్టుకుంటా ఉన్నారు. ఎప్పుడో బూతులు వేసారు, ఎప్పుడో ఆ పంచాంగాన్ని పక్కన పడేసారు. ఇప్పుడు వాళ్ళు పంచాంగం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నీకేమనిపించింది చెప్పండి? ఏం మాట్లాడుకుంటారు? అదే మాట్లాడుకుంటారు కదా. ఆ పదజాలాలు నీ పెదవుల నుంచి బయటికి రాకపోయినను అవి నీలో మెదులుతూ ఉంటాయి, నేను అపవిత్రపరచడానికి కారణం అవుతాయి. కనుక అవి నీ చెవులు నిన్ను అపవిత్రపరుస్తాయి. కనుక ఈ 5 రకాలుగా మనిషి జీవితం అపవిత్రత అవుతుంది. అందుకనే అపవిత్రమైన ప్రజల మధ్య నేను ఉన్నాను కనుక నన్ను పవిత్రపరచు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు భక్తుడు. ప్రతి బిడ్డగా గమనించండి, ఈ పెదవులకు ఉన్న అసలు ప్రాముఖ్యతలో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ పెదవులకు ఉన్న ప్రాముఖ్యతలో కొన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పెదవులు ఎంతో ప్రాముఖ్యమైనవి అంటే మన దేహంలో. ఒకసారి ఏబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఏబు గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆయన నోటి నిండా నవ్వు కలుగ చేయును, హర్షముతో నీ పెదవులను నింపును. ప్రహర్షంతో బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని మాటలు ఏమని చెప్తున్నాడంటే, ఆయన నీ పెదవులను అంటే దేనితో నింపుతాడంటే ప్రహర్షము అనగా సంతోషముతో. దేనితో నింపుతాడు? పెదవులు సంతోషంగా ఉంటే మొహం ఎలా ఉంది చెప్పండి? అసలు ఆ సంతోషం ఉంటే గడియారం కూడా చెప్పండి, దేని మీద ఉంది? ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు చెబుతున్నాం కదా, దేని మీదకి వెళ్ళింది? సంతోషం ఉంటే ఎలా వచ్చింది? అర్థమైందా? 9 9:3 అర్థమైందా? సంతోషకి కారణం అర్థమైందా? పెదవులు, ఆ పెదాల ప్రాముఖ్యత ఏంటంటే నీ సంతోషంగా నువ్వు ఉన్నావు అంటానికి అది చూపించింది. అది
నువ్వు సంతోషంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావా అని తెలియజేసేది ఏంటిది? అది నీ పెదవులే. అంత ప్రాముఖ్యం. ఒక మనిషి అవయవాల మొత్తాన్ని సంతోషంగా చేయి తెలియజేయదు. అర్థమైందా? సంతోషంగా ఉన్నవాడు కాడు తెలియజేయదు, సంతోషంగా ఉన్నవాడు ఏది తెలియజేయదు. సంతోషంగా ఉన్నవాడు తెలియజేయగలిగేది ఏంటి తెలుసా? నీ పెదవులే. గుర్తుపెట్టుకున్నాం. రెండో విషయాన్ని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకుండా ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని చాలండి. ఆమె పెదవులు మాత్రం ఏం చేస్తున్నాయంటే కదులుతుంది. చాలామంది పెదవులతో చాలా విషయాలు మాట్లాడుతుంటారండి. కళ్ళతో మాట్లాడతారు, పెదవులతో మాట్లాడతారు. తెలుసా? మనుషులు కళ్ళతో మాట్లాడడం చూస్తారు ఎప్పుడన్నా? అంత దూరం ఉండసాలు ఏడు మాటలు మాత్రం వెళ్ళిపోతారు. వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఏం మాట్లాడుకుంటారు. పక్కనోడికి ఊరికి తెలియదు. కళ్ళతో మాట్లాడుకునే మాటలు ఇద్దరికి మాత్రమే తెలుసు. పక్కనోడు చూస్తే పిచ్చోడు అవుతాడు. ఏది లేదు, కళ్ళు ఎట్లా అన్నాడు, వాళ్ళు ఎట్లా అన్నారు, వాళ్ళకి అర్థం కాదే. అర్థం కాదు. పిచ్చోడు పక్కనోడు అవుతారు. కానీ వీళ్ళకి మాత్రం తెలుసు ఆ భావాలు ఏంటో, ఆ మర్మం ఏంటో, వాళ్ళలో ఉన్న రహస్యాలు ఏంటో అర్థం మాత్రం తెలుసు. అలాగే పెదవులు కూడా అంతే. భావాన్ని వ్యక్తపరుస్తాయి అట పెదవులు. మనిషిలో ఉన్న భావాలను, మనిషిలో ఉన్న ఆలోచనను తెలియచేస్తాయి అంట పెదవులు. అర్థమైందా? వాటికి అంత ప్రాముఖ్యత ఉంది. దినబిడ్డారు గమనించాం. పెదవులు ఏదో సామాన్యంగా ఉండలే, గొప్ప బిడ్డలాగా అలాగే ఉండదు, సన్న బిడ్డలాగా ఉండలేము. అక్కడ అక్కడ సన్న బిడ్డలే బాగుంటుంది, గొప్ప బిడ్డలని ఏ బిడ్డలైనా అవి మనిషిలో ఒక సంతోషాన్ని తెలియజేస్తాయి. రెండోది ఏం చేస్తాయంట? భావాలను వ్యక్తపరుస్తాయి. ఇక్కడ అన్న ప్రార్థన చేస్తూ తన భావాన్ని వ్యక్తపరుస్తుంది దేవుని సన్నిధిలో. అది అర్థం కాక ఈమె మత్తురాలే ఉంది, ఈమె మద్యం తాగింది, ఈమె తూలిపోతుంది అని అనుకుంటూ ఉన్నాడు అక్కడ ఒక సేవకుడు. కనుక కొంతమంది భావాలు వారికి ఎదుట ఉన్న వారికి మాత్రమే తెలుస్తాయి, కానీ పక్క వారికి ఏమీ అర్థం కాదు. కనుక గమనించండి. మూడవదిగా పెదవుల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 23వ వచనం. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు. గుర్తుపెట్టుకోండి, పెదవులు తెరవకపోతే మాట బయటికి రాదు. అర్థము బయటకు రావాలంటే నోటి నుంచి నీ మాట బయటికి రావాలంటే నీ పెదవులు బయటకు రావాలి. కొంతమందికి ఆ శబ్దము మాటపూర్వకంగా రాదు. కొంతమందికి ఒక శబ్దము ఒక సౌండ్ పూర్వకంగా వచ్చేది అంటారు. అర్థం బయటకు వచ్చింది. అర్థమైందా? ఆ శబ్దము బయటికి రావాలి అంటే ఇతరులు నీ అవసరత కొద్ది ఇతరులు ఉపయోగకరంగా మారాలి అంటే, వారు ఉపయోగకరంగా ఉండాలి అంటే నీ పెదవులు నువ్వు తెరవాలి. అదే అంటాడు ఇక్కడ. మన పెదవులు ఏం చేస్తారంట? మాట్లాడే రీతిగా ఉంటున్నాడు. అయితే ఈ పెదవుల మాటలు ఎలా ఉన్నాయంటే 2 రకాలుగా ఉంటాయి. ఒకసారి చదవండి. ఏబు గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనం. ఏబు గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము. గమనించండి, పెదాలంట ఏ మాటలు వస్తాయి? అబద్ధపు మాటలు బయటకు వస్తాయి. పెదాల నుంచి వచ్చేవే అబద్ధపు మాటలు. రెండవది ఏబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. 33వ అధ్యాయం 3వ వచనం. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి, నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. బాగా గుర్తుపెట్టుకోండి. నీ పెదవుల నుంచే అబద్ధం బయటకు వస్తాయి. నీ పెదవుల నుంచే జ్ఞానం బయటకు వచ్చింది. నీ పెదవుల నుంచే బయటకు వచ్చేది మేలేనిది, నీ పెదవుల నుంచే కీడేది బయటకు వచ్చేది. అర్థమైందా? ఏదైనా నీ పెదవుల నుంచే బయటకు వచ్చేది. నువ్వు మంచి చెప్పాలన్నా నీ నోరు తెరవాలి, నువ్వు చెడు చెప్పాలన్నా నువ్వు నోరు తెరవాలి. నువ్వు మేలు చేయాలన్నా నోరు తెరిచి ఉపయోగకరంగా ఆ వ్యక్తికి మాట చెప్పాలి.
కనుక ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకాలని నీ పెదవులు తెరవాలి, ఒక వ్యక్తికి జ్ఞానం బోధించాలని నీ పెదవులు తెరవాలి. అంత ప్రాముఖ్యమైనది నీ పెదవులు. బాగా గుర్తుపెట్టు. బ్రతికించాలన్న ఒక వ్యక్తి నీ పెదవులు చాలా ప్రాముఖ్యమని, ఒక వ్యక్తిని చంపాలన్న నీ పెదవులు చాలా ప్రాముఖ్యమని. నా ప్రియ సోదరి సోదరులారా, ఇదైనా దేవుని వాక్యం ఇచ్చున్నా. నా ప్రియ సోదరులారా, దేవుని మాసం చూస్తూ ఉన్నా. మన పెదవులు ఎంత ప్రాముఖ్యమైనది. ఇంకా ఈ పెదవులతో మానవుడు ఏమేమి పని చేస్తున్నాడంట ఒకసారి చదవండి. 17వ కీర్తనలో వాక్యం చదువుకున్నాం. ఈ పెదవులతో మనిషి ఏం చేయగలడు అనే విషయాలు చూస్తే 17వ కీర్తనలో వాక్యం, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియకుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది. అంటే నీ పెదవులు ఏం చేస్తున్నాయి? కపటం. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. చాలామంది కపటాన్ని ఎక్కడ చూపిస్తారంటే పెదవుల మీద చూపిస్తారు. ఎలా చూపిస్తారు చెప్పండి కపటాన్ని పెదవుల మీద? చిన్న మాట చెప్పండి, పెదవుల మీద కపటాన్ని ఎలా చూపిస్తారు? మీరు ఎన్ని విషయాలు తెలుసుకుంటారో తెలుసా? చెప్పాలి. పెదవుల మీద కపటాన్ని ఎలా చూపిస్తారు? అమ్మా, అవసరం ఉంటే ఎక్కడ లేని నవ్వు వచ్చింది, ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. ఎక్కడ చూపిస్తారు? అది అవునాక కాదు, వాపం మాత్రం ఉండిద్ది కేజీ, పెదాలు మాత్రము ఉంచుకుంటాయి. ఎక్కడుంది కపటం? పెదాల మీదే. అర్థమైందా? లోపల మాత్రం కేజీ 2 కేజీలు ఉండిద్ది. ఏంటిది? అసలు అవసరం వచ్చింది కాబట్టి దీని దగ్గరకు వచ్చా, అవసరం వచ్చింది కాబట్టి దీని దగ్గరకు వచ్చా, లేకపోతేనా నా బతుకి ఏదో నా కర్మెట్ అయింది అనుకుంటా లోపల తిట్టుకోవడం, పెదాల మీద మాత్రం 9 సైజు చూపించడం, చక్కగా నవ్వుతూ పలకరించడం. అర్థమైందమ్మా? గెరిలా చేసిన పని అదే. ఎక్కువ శాతం బాధపడమంటున్నాం. కప్తాన్ నటించేది ఆడవాళ్ళు ఎక్కువ నటిస్తారు, మగవాళ్ళు నటి. పరిశోధనలో తెలియదు ఏంటంటే కప్తాన్ నటించడం నెంబర్ 1 ఎట్లా అంట. అర్థమైందా? జాగ్రత్త అమ్మ. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చిన అవయవం కపటంగా వాడుకోవడానికి కాదు, దేవుని మహిమపరచడానికి. బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 34వ కీర్తన 13వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 34వ కీర్తన 13వ వాక్యం. చెడ్డ మాటలు పలుకకుండా ఈ నాలుగును, కపటమైన మాటలు పలుకకుండా. అమ్మా, ఏం మాటలంట? కపటం. పెదవుల నుండి చాలా కపటమైన మాటలు వస్తాయి. జాగ్రత్త. కనుక నీ పెదవులను నువ్వు జాగ్రత్త చేసుకోవాలని దేవుడు లేఖనం సెలవిస్తుంది. ఎందుకంటే నీ దేహములకు అవయవం. ఈ పెదవులను కానీ నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే ఈ పెదవులు చాలా సమస్యలు తీసుకొస్తాయి నీకు. మరొక మాట చదవండి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వాక్యాన్ని చదవండి. ఈ పెదవుల ద్వారా నువ్వు చేయవలసిన పని ఏంటి? నా పెదవులు మూసుకొనక అమ్మా, మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటే చాలు. నీ పెదవులు దేనికి ఉపయోగపడాలి? సువార్తను ప్రకటించే పెదవులుగా మారాలి. అనగా మంచి మాటలు అందించే పెదవులుగా మారాలి. ఇతరులకు ఉపయోగకరమైన పెదవులుగా మారాలి. సువార్త, సు అనగా మంచి, వార్త అనగా మాట. మంచి మాటను అందించే పెదవులుగా నీ పెదవులు ఉండాలి. దేవుని మాటలు అందించే పెదవులుగా నీ పెదవులు ఉండాలి. దేవుని గురించి ఇతరులకు పంచుకునే పెదవులు ఉండాలి. ఆడ గురించి, ఈడ గురించి, ఆడ గురించి చెడు చెప్పుకునే పెదవులు ఎప్పుడు. ఒకవేళ దయచేసి గమనించండి, ఎక్కడ 2-3 నామం పేరిట కూడిందో భగవద్గీత పెట్టుకుని ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారు 2 కూర్చున్నా, 3 కూర్చున్నా, వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట దేవుడు తప్పకుండా పెట్టుకున్నాడు. అర్థమైందా? మలాకి గ్రంథం 3 అధ్యాయం 16 అంటాడు,
యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చూడగా నేను చెవికి ఆలకించెదను. You Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. పాపమును విడిచి లోకాశలను జయించి విజయ గీతాలతో ప్రభు యేసుని ఆరాధింప. ద్వేషమును వదిలి క్రోధము మరిచి సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. సాతానును ఎదిరించి శాశ్వత జీవముకై రక్షణ వస్త్రము ధరించి జీవవాక్యము చేత పట్టి. నా యేసుతో నడుచుచు ఆత్మను రక్షింప సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. శ్రీ యేసు గీతాలతో హల్లెలూయా స్తోత్రాలతో సాగిపోయేదము నూతన వత్సరములో. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year. Wish you Happy New Year. I wish you Happy New Year.